సంక్రాంతి పండుగ వేళ మందు బాబులకు ఏపీ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చిందని చెప్పాలి. మద్యం ధరలను ఒక్కసారిగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఒకేసారి ఏకంగా ప్రతి బాటిల్కు రూ. 10 మేర పెంచారు. రూ. 99 ఎంఆర్పి ఉన్న బాటిళ్లు మినహాయించారు. దీనిలోంచి మిగిలిన అన్ని రకాల బ్రాండ్లకు కూడా బాటిల్కు రూ. 10 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ పెంపు బీరు, వైను, ఐఎంఎఫ్ఎల్, ఎఫ్ఎల్ వంటి అన్ని రకాల మద్యం పైన కూడా వర్తిస్తుందని అధికారులు చెప్తున్నారు. ఇదే సమయంలో బార్లపై విధిస్తున్నటువంటి అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ను కూడా రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ బార్లకు ఈ అదనపు పన్ను ఉండటం వలన వైన్ షాపులతో పోలిస్తే బార్లలో మద్యం రేట్లు ఎక్కువగా ఉండేవి. ఈ ధరల వ్యత్యాసం ఉండకూడదు అని చెప్పేసి బార్ల యజమానులు ఎప్పటి నుంచో అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనిపైన ప్రభుత్వం ఇప్పుడు తాజాగా సానుకూలంగా స్పందించింది. మరి ఇప్పుడు అదనపు ఏఆర్టీఈటీని రద్దు చేయడం వల్ల బార్లు, వైన్ షాపులకు సరఫరా చేసే మద్యం ధరలు సమానంగా మారనున్నాయి. అయితే ఈ నిర్ణయంతో ప్రభుత్వ ఖజానాకు సుమారు 340 కోట్ల మేర ఆదాయం తగ్గొచ్చు అంచనా. దీంతోపాటు మద్యం రిటైల్ షాపుల యజమానులకు ఇచ్చే మార్జిన్ను కూడా స్వల్పంగా పెంచుతూ నిర్ణయం తీసుకోవటం. దీని ప్రకారం రూ. 99 లోపు ఉన్నటువంటి మద్యం బాటిళ్లపై రిటైలర్ మార్జిన్ 1% పెరగనుంది. దీనివలన రిటైల్ షాపులు యజమానులకు కొంతమేర లాభం కలగనుంది. అయితే ఐఎంఎఫ్ఎల్, ఎఫ్ఎల్తో పాటు తక్కువ ధరలలో లభించే బీరు, వైను బాటిళ్లకు కూడా ఈ మార్జిన్ పెంపు వర్తిస్తుంది. మరి మద్యం ధరలు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం కూడా 1391 కోట్ల అదనపు ఆదాయము సమకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వానికి ఒక విధంగా లాభం కలుగుతుంది. కానీ పండుగ పూట స్నేహితులు, బంధువులతో కలిసి మద్యం సేవించి పార్టీ చేసుకోవాలనే వారికి ఈ నిర్ణయం కొంత నిరాశ కలిగించేలా ఉంది అని అనుకుంటున్నారు. నమస్తే.